ఫీజులు కడితేనే పరీక్ష, చదువులకు చితికిల, విద్యా దీవెనకు తూట్లు, వసతి దీవెన ఎగవేత. బకాయిలతో కలిపి మొత్తం 10,700 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 2,776 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా ఖర్చు చేస్తారో లేదో తెలియదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం ఎంతో విప్లవాత్మకమైనటువంటి పథకం. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ పథకం ఇది. ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు డబ్బు లేక ఉన్నత చదువులు ఆపేసుకొని ఏదో పనులకు వెళ్లే పరిస్థితులు గమనించినటువంటి నాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక పథకానికి రూపకల్పన చేసి అందరికీ దేవుడే అండి నిజంగా. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో చదువుకొని ఎంతో మంది దేశ విదేశాల్లో కార్పొరేట్ కంపెనీల్లో, అదేవిధంగా గవర్నమెంట్ జాబుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి గేమ్ చేంజర్ లాంటి పథకానికి 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రహణం పట్టింది. 1778 కోట్ల రూపాయలు ఆ రోజు పెండింగ్ పెట్టిపోతే వాటిని తీర్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 14 మధ్యలో ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటుగా హాస్టల్స్కి కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వసతి దీవెన ద్వారా, విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి నేరుగా విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో వేసి మళ్ళీ ఈ పథకానికి పునర్దశ తీసుకొస్తే, మళ్ళీ ఈ పథకానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పునర్వైభవం తీసుకొస్తే ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పథకానికి గ్రహణం పట్టింది. ఎంతలా అంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 10,700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేశారు. సో విద్యార్థులు సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించు, అప్పుడే సర్టిఫికెట్లు తీసుకెళ్ళని చెప్పేసి విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి. ఫీజు చెల్లించడానికి పేదవాడి దగ్గర డబ్బు ఎక్కడుంది? అయితే వాళ్ళ తల్లుల మెలల్లో వస్తువులు అమ్ముకోవాలి, లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టుకోవాలి, లేకపోతే సర్టిఫికెట్లు వదిలేసుకొని ఎక్కడో చోట పనికి వెళ్ళాలి. ఇంత దుర్మార్గంగా 3,60,000 కోట్లకు పైగా అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల జీవితమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్కి బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవా? ఉన్నత విద్యారంగాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు చంద్రబాబు నాయుడు గారు సర్కారు. ప్రభుత్వ వర్సిటీల నుంచి ఏకంగా 1,500 కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు. సో నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కేవలం ఉన్నత విద్య కోసం 18,663 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉన్నత విద్య కూడా ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి చదువుల విప్లవం నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్లో చదువులు ఉన్నాయనడానికి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ చేస్తున్నటువంటి ద్రోహం, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ పొడుస్తున్నటువంటి పోటు ఏదైతే ఉందో అదే నిదర్శనం.